ప్రస్తుతం మనతో పాటు ఆజమాలి గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం బాగా ట్రై చేస్తుంది. సో ఈ మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది? 100% minorities with BRS. Minorities ఒక్క దిక్కు పోతున్నాయని కాంగ్రెస్ have started showing their attitude. రేవంత్ రెడ్డి గారు మైనార్టీల కోసం, మైనార్టీ పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం అనేక వరాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మైనార్టీలు మరి అటు సైడ్ మళ్ళీ అవకాశం ఉందా? 2 years తర్వాత మైనారిటీ కోసం అభివృద్ధి చేస్తా, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. ఈ రోజు ఏమి ఇస్తా? ఆల్రెడీ కేసీఆర్ సార్ హాస్ డన్ ఎ లాట్ ఫర్ ది మైనారిటీస్. నవీన్ యాదవ్ గతంలో ఎంఎం పార్టీ నుంచి నిలబడ్డాడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ అంటేనే మైనార్టీలు, ఎంఎం కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఓట్ బ్యాంక్ ఏమైనా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఏంటి సార్ ఇది? లాస్ట్ టైం అజరుద్దీన్ నిలబడితే ఆయనకు ఓడిపోయానికి ఆయన క్యాండిడేట్ పెట్టారు. ఈ రోజు నవీన్ కు సపోర్ట్ చేయడానికి ఎంఐఎం ఎందుకు వస్తున్నారు? బీహార్ లో 100% కాంగ్రెస్ 0 రావాలంటున్నారు, ఇక్కడ గెలిపిస్తా అంటున్నారు. వాట్ ఈస్ దిస్ అని పబ్లిక్ అడుగుతున్నారు. నవీన్ యాదవ్ నిన్న కొన్ని మాటలు మాట్లాడడం అనేది జరిగింది. ఏ ఒక్క బీఆర్ఎస్ వాళ్ళు కూడా జూబ్లీహిల్స్ బయటికి వెళ్ళారు, ఇంట్లో మొహాలు కూడా చూడరు అంటే ఇండైరెక్ట్ గా నవీన్ యాదవ్ గారికి నేను ఒక చిన్న మెసేజ్ ఈ మీడియా ద్వారా, యు ఆర్ ఎ క్యాండిడేట్ ఆఫ్ ఎ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మీరు ఈ మాట చెప్తే 100% దిస్ షోస్ దట్ ఇట్స్ యువర్ ఫెయిలియర్. భయం అనేది బీఆర్ఎస్ కి మొదలైందా, వాళ్ళకి మొదలైందా? BRS party ante we are born fighters. Since 2001 our party has fought for Telangana for 14 years. కేసీఆర్ ని పడగొట్టి 10 సంవత్సరాల కుర్చీలో నేను కూర్చున్నా, నల్లమల్ల పులిని, నల్లమల్ల బిడ్డని, ఒక రైతు బిడ్డని ఈరోజు ఇటు వరకు వచ్చిన. సో నన్ను చూసే కల్వకుంట్ల కుటుంబం పారిపోయి. If you are a Raitu Bidda, don't you understand the sentiment? Don't you understand the emotion of a farmer? It's just for politics and you know nothing about farmers, you know nothing about Telangana. క్యాండిడేట్లను పక్కన పెడితే గ్రౌండ్ లో వెళ్తుంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టు ఈ ఎలక్షన్స్ జరుగుతాయి. Sorry to say there is no match with KCR for Revanth Reddy. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇటు హోరాహోరీగా నడుస్తుంది. కేవలం ఈ 10 రోజుల రణరంగంలో గెలుపు ఏ పార్టీదనే విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఆజమాలి గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే ఆజమాలి గారు. నమస్తే రాజుభాయ్. సో అన్న, దాదాపుగా ఇక్కడ అంటే మనకి ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం బాగా ట్రై చేస్తుంది, ఎందుకంటే 1,00,000 ఓట్ బ్యాంక్. సో ఈ మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడ సైడ్ వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు, ఎందుకంటే మీరు దాదాపుగా ఒక నెల రోజుల నుంచి నేను చూస్తున్నా, ఫాలో అవుతున్నా, బాగా హార్డ్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఎట్లుందన్న గ్రౌండ్? అన్న 100% minorities with BRS. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద గ్రౌండ్ రిపోర్ట్. ఎందుకు అంటే యాజ్ యూ సెడ్ నేను నెల నుంచి తిరుగుతున్నాను. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మైనారిటీస్ ఒక్క దిక్కు పోతున్నాయని కాంగ్రెస్ హ్యావ్ స్టార్టెడ్ షోయింగ్ దర్ యాటిట్యూడ్. మైనారిటీకు ఎట్లా సప్రెస్ చేయాలి, భయం ఎట్లా పెట్టాలి, మైనారిటీస్కు ఓట్కి పోవడానికి ఎట్లా ప్రయత్నం చేయాలి, దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఈ రోజు మీరు ఎక్కడైనా పోతే 100% మైనారిటీస్ బీఆర్ఎస్ అండ్ వీ విల్ గెట్ అ మెజారిటీ ఓట్స్ ఫ్రమ్ మైనారిటీ దిస్ టైమ్. ఓకే, ఇదే రేవంత్ రెడ్డి గారు మైనార్టీల కోసం ఖజూరిస్తాన్ కట్టిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ మైనార్టీల కోసం, మైనార్టీ పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం అనేక వరాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మైనార్టీలు అవన్నీ నమ్మి, సో మేము డెవలప్ చేస్తాం, తర్వాత మీ ఏరియాకి రోడ్లు వేపిస్తాం, లైట్లు వేపిస్తాం అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి. నిన్న నేను కొన్ని ఏరియాలో తిరిగితే. సో ఇప్పుడు మైనార్టీలు మరి అటు సైడ్ మళ్ళీ అవకాశం ఉందా అన్న? ఒక మాట చెప్తా. ఈ రోజు రేవంత్ రెడ్డి 2 years తర్వాత మైనారిటీ కోసం అభివృద్ధి చేస్తా, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా ఈ రోజు చెప్తున్నారు. బిఫోర్ దిస్ 9.5 years ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వితౌట్ ఎనీబడీస్ క్వశ్చన్, ఎవరేం అడగలేదు. కేసీఆర్ గారు 205 రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన మైనారిటీకి. ఓకే, 205 రెసిడెన్షియల్ స్కూల్, 130,000 స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ ఇన్ దట్ స్కూల్. అండ్ ఫార్చునేట్లీ ఈ రోజు మెడికల్ కాలేజ్లో చూస్తే, ఇంజనీరింగ్ కాలేజ్లో చూస్తే, మీరు మాట్లాడితే వాళ్ళు దే హ్యావ్ కమ్ డౌన్ ఫర్ అ వెరీ పూర్ ఫ్యామిలీ, వేరాస్ కేసీఆర్ సార్ హాస్ ప్రొవైడెడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ ద నేమ్ ఆఫ్ టెమరిస్. ఓకే, అండ్ టుడే దే ఆర్ ఇంటూ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్. ఈ రోజు ఏం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా, ఈ రోజు ఏమి ఇస్తా? ఆల్రెడీ కేసీఆర్ సార్ హాస్ డన్ ఎ లాట్ ఫర్ ది మైనారిటీస్.
ఇప్పుడు 2 years ఆఫ్ పాలనలో ఏం చేసిన కేసీఆర్ చేసిన లాగా రేవంత్ రెడ్డి ఏం చేశారు ఒక్కసారి చెప్పు మీరు. ఓకే. You can see 9.5 years of KCR Rajyam. Anla 100% minority was happy. They have provided several facilities to the minorities. They have given free education to the minorities. Heroes, why does this election has made Revanth Reddy to give this statement? It's very clear ఓకే. that minority is not with Congress, they are with BRS. That is why today Revanth Reddy చెప్పడానికి అవసరం వచ్చింది, నేను ఇది చేస్తా అది చేస్తా, చేసేది ఏం లేదు, తప్పులు హామీ ఇస్తా, ఈరోజు తప్పు మాట చేస్తా, ఖబ్రస్థాన్ కూడా ఒక ఇష్యూ క్రియేట్ చేసుకొని అనవసరంగా ఎలక్షన్ గురించి ఇది చేస్తే అది చేస్తే ఇట్స్ టోటల్లీ రాంగ్. ఓకే. అండ్ కేటీఆర్ గారు రీసెంట్గా మేము ఖజురిస్తాన్ ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ ల్యాండ్ లేకుండా కూడా ప్రైవేట్ ల్యాండ్ తీసుకొని మరి ఇస్తా అన్నారు. సో దాన్ని నమ్మచ్చు అంటారా? డెఫినెట్లీ సనత్ దగ్గర చూడండి మీరు, 4 acres ఆఫ్ ల్యాండ్ హెస్ బిన్ పర్చేస్డ్ బై ది గవర్నమెంట్. HPS స్కూల్ ల్యాండ్ ఉంది, అక్కడ పర్చేస్ చేసుకొని ఖబ్రస్థాన్ ఇచ్చిన కేసీఆర్ గారు. 125 ఎకరా భూమి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు పాలనలో 125 acres ఆఫ్ ల్యాండ్ హెస్ బిన్ గివెన్ టు ద ఖబ్రస్థాన్. సో 100% BRS పార్టీ విల్ డూ ఇట్. అండ్ ఈవెన్ దో ఈ రోజు అనవసరంగా ఈ ఖబ్రస్థాన్కు ఇష్యూ చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళునే. వాళ్ళకు తెలుసు మనకు గెలవాలంటే మైనారిటీకి ఒక సైడ్ చేయాలంటే ఏమైనా ఒట్టి హామీ ఇవ్వాలి, ఈరోజు ఇస్తున్నారు. అండ్ మైనారిటీస్ ఆర్ వెరీ వెల్ నోన్ దట్ వాళ్ళు చెప్పిన మాట మీద 2 సంవత్సరాల నుంచి ఏం చేయలేకుంటే ఇప్పుడు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి. ఓకే. అండ్ నవీన్ యాదవ్ గతంలో ఎంఎం పార్టీ నుంచి నిలబడ్డాడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ అంటేనే మైనార్టీలు ఎంఎం కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో ఓట్ బ్యాంక్ ఏమైనా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ఈరోజు బీహార్లో ఎలక్షన్ ఉంది, అక్కడ ఎంఐఎం కాంగ్రెస్ తో 100% నెగటివ్ ఉన్నారు, కాంగ్రెస్ కు ఓడిపోయని ప్రయత్నంలో తీసుకువస్తా అంటున్నారు. మళ్ళీ ఇది ఈ రోజు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు సపోర్ట్ ఇస్తా అంటే ఎవరు ఆయనకు ఎవరు వింటారు? హూ విల్ బిలీవ్? ఓకే. వై విల్ ద పీపుల్ బిలీవ్ దట్ వన్ సైడ్ దే సేస్ దట్ BRS has done nothing to in 10 years. One side in Bihar they go and say that Telangana government has done a lot of for minorities. ఏంటి ఇది? ఈ సవాల్కు జవాబు పబ్లిక్ ఇస్తున్నారు. మనం అక్కడ పోతే క్యాంపెయినింగ్ కు జనరల్ గా పబ్లిక్ లో ఇది ఉంది, సార్ ఏంటి సార్ ఇది, లాస్ట్ టైం అజరుద్దీన్ నిలబడితే ఆయనకు ఓడిపోయానికి ఆయన క్యాండిడేట్ పెట్టారు, ఈ రోజు నవీన్ కు సపోర్ట్ చేయడానికి ఎంఐఎం ఎందుకు వస్తున్నారు, మనకు కూడా అర్థం రావట్లేదు. అక్కడ బీహార్ లో 100% కాంగ్రెస్ కు 0 రావాలంటున్నారు, ఇక్కడ గెలిపిస్తా అంటున్నారు, వాట్ ఈస్ దిస్ అని పబ్లిక్ అడుగుతున్నారు. సో చైతన్యం వచ్చిందా, అవేర్నెస్ వచ్చిందా? 100% టుడే సోషల్ మీడియా ఇస్ వెరీ స్ట్రాంగ్. ఈ ఛానల్ ద్వారా నేను చెప్తా అందరికి, మైనారిటీస్ ఎస్పెషల్లీగా, మీరు ఎక్కడైనా డిస్టర్బ్ కానికి అవసరమే లేదు. BRS is with you, you are with BRS, vote for car, 100% BRS is winning Jubilee Hills and it's fixed. Minorities have decided and no one can change this till date because I am on the field, I know very well 100% minorities BRS కు ఓటేస్తారు. ఓకే. సో మైనారిటీని పక్కన పెడితే దాదాపు ఇంకో వర్గం ఓట్లు దాదాపు 3 lakhs ఓట్ బ్యాంక్ Yes, of course. క్లాస్ అండ్ మాస్ అండ్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్స్. సో ఆ ఓట్ బ్యాంక్ ఎక్కడ సైడ్ అనుకోవచ్చు అన్న BRS పార్టీకి వేస్తారని కాన్ఫిడెన్స్ ఉన్నారా మీరు? అన్న ఒక మన సీఎం కేసీఆర్ గారు, he is a secular leader, he was a secular chief minister and in future also in 2028 you will see a secular state with secular chief minister KCR. ఓకే. ఒక మాట చెప్తా, as you said about minority non-minority, దాదాపు ఇప్పుడు కనీసం 9.5 years లో మనకు భువనగిరి యాదాద్రిలో ఒక టెంపుల్ కట్టిన, ఎవరు కట్టిన? కేసీఆర్. దట్ షోస్ హీ ఈజ్ అ బ్యాలెన్స్ పర్సన్. మైనారిటీస్ కు ఎంత ప్రేమ ఉంది, వేరే కమ్యూనిటీస్ కు బి ఆయన అంతా 100% హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దట్ పీపుల్ ఇన్ తెలంగాణ. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మైనారిటీ నామినారిటీ. తెలంగాణలో ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎక్కడైనా రావచ్చు, ఎక్కడ నుంచి సెటిల్ అయినవచ్చు, వాళ్ళకు ఆయన ఒక ఫ్యామిలీ లాగా చూసిన కేసీఆర్ గారు. అయితే సార్ మీ ఫాదర్ కూడా గతంలో హోమ్ మినిస్టర్ కదా, సో నవీన్ యాదవ్ నిన్న కొన్ని మాటలు మాట్లాడడం అనేది జరిగింది. ఏ ఒక్క BRS వాళ్ళు కూడా జూబ్లీహిల్స్ అంటే బయటికి వెళ్ళారు, ఇంట్లో మొహాలు కూడా చూడరు అంటే ఇండైరెక్ట్ గా ఒక వార్నింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు. అది నా ఇల్లు నా అడ్డా అది ఇది అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలంగాణ అడ్డా, కేసీఆర్ అడ్డా. ఇక్కడ నుంచి వేరే పార్టీ అన్ఫార్చునేట్ గా వచ్చారు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ నవీన్ యాదవ్ గారుకు నేను ఒక చిన్న మెసేజ్ ఈ మీడియా ద్వారా, యు ఆర్ ఎ క్యాండిడేట్ ఆఫ్ ఎ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మీరు ఈ మాట చెప్తే 100% this shows that it's your failure. You are into frustration and you cannot bear all this. That is why you have come out with all such words, which is not at all, I think, practical for a candidate like you. ఓకే. సో భయం అనేది BRS కి మొదలైందా వాళ్ళకి మొదలైందా? BRS పార్టీ అంటే we are born fighters. ఓకే. Since 2001
అవర్ పార్టీ హ్యాస్ ఫాట్ ఫర్ తెలంగాణ ఫర్ 14 years అండ్ దట్ టు పీస్ఫుల్ పోరాటం. ఎవరికి ఏం నష్టం చేయలేదు. అప్పుడు మనం ఏం చెప్పలేదు ఆంధ్ర గురించి తెలంగాణ గురించి. కేసీఆర్ సార్ ఒకే మాట అన్నారు, ఈ తెలంగాణలో ఉన్న ఎన్ని ఇండివిజువల్ కానీ ఐ విల్ లుక్ దెమ్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ దే హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. ఇన్ 10 years నాన్ కమ్యూనల్ నాన్ పీస్ఫుల్ స్టేట్ ఇస్ Telangana state with a very good per capita, lot of development and lot of, you can say, it has become one of the finest state in India. ఓకే. సో అన్న ఇక్కడ అంటే క్యాండిడేట్లను పక్కన పెడితే గ్రౌండ్ లో వెళ్తుంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టు ఈ ఎలక్షన్స్ జరుగుతుంది. Sorry to say there is no match with KCR for Revanth Reddy. ఓకే. Sorry to say. అన్న ఆయన ఏమో నేను కేసీఆర్ ని పడగొట్టి 10 సంవత్సరాల కుర్చీలో నేను కూర్చున్నా, నల్లమల్ల పులిని నల్లమల్ల బిడ్డని ఒక రైతు బిడ్డని ఈరోజు ఇటు వరకు వచ్చిన, సో నన్ను చూసే కల్వకుంట్ల కుటుంబం పారిపోయింది అది అని చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు కదా. Sir, మీరేమో అసలు మ్యాచ్ చెయ్యొద్దు అని చెప్పేసి మీరు అంటున్నారు. Of course. Why should we match Revanth Reddy to KCR? What is Revanth Reddy in front of KCR? First of all, see, as he said, నేను ఒక అది రైతు బిడ్డ ఇది. మరి మీరు రైతు బిడ్డ ఉంటే ఈ యూరియాకు ఎందుకు సతాయించిన భయ నువ్వు ఒక ఫార్మర్ కి? దేవర్ టియర్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద ఫార్మర్స్ యూరియా గురించి. ఇఫ్ యు ఆర్ ఎ రైతు బిడ్డ, డోంట్ యు అండర్స్టాండ్ ద సెంటిమెంట్, డోంట్ యు అండర్స్టాండ్ ద ఎమోషన్ ఆఫ్ ఎ ఫార్మర్? ఇట్స్ వెరీ క్లియర్. ఇట్స్ జస్ట్ ఫర్ పాలిటిక్స్ and you know nothing about farmers, you know nothing about Telangana. ఓకే. అండ్ నిన్న కూడా సినిమా వాళ్ళతోటి మీటింగ్లలో నేను పేద పిల్లలకు 5 ఎకరాలు ఇస్తా, స్కూల్స్ కట్టిస్తా, అవి కట్టిస్తా అని చెప్పేసి అన్నారు. అండ్ గతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు, స్కిల్ యూనివర్సిటీస్ అని చెప్పేసి అన్నారు. సో ఇవి నమ్మచ్చా లేకపోతే కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హామీలు అనుకోవచ్చా? అన్న 6 గ్యారంటీలు ఇచ్చారు కదా, 6 గ్యారంటీలు ఇచ్చారు కదా, అది ఫుల్ఫిల్ చేయి ఫస్ట్. ఇవన్నీ మాట పబ్లిక్ కు తెలుసు. ఇట్స్ జస్ట్ అ డ్రామా. మీరు సినిమా పబ్లిక్ లో నిలబడి ఒక యాక్టర్ లాగా బిహేవ్ చేశారు. నథింగ్ అపార్ట్ ఫ్రమ్ దాట్. ఇట్స్ ఆల్ సున్నా. ఓకే. అండ్ మైనార్టీకి సంబంధించి డిక్లరేషన్ ఇచ్చారన్న ఐడియా ఉందా మీకు? ఎస్, ఆఫ్ కోర్స్. యా, మరి ఆ మైనార్టీ డిక్లరేషన్ లో ఒక్కటన్నా నెరవేర్చారా ఇప్పటి వరకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో మైనారిటీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మినిస్టర్. ఇచ్చిన ఒక ఎమ్మెల్సీకి కూడా ఇట్లా పాపం ఆయనతో ఒక ఏం చెప్పాలి, ఆయన ఫ్యూచర్ కు ఒక బ్యాడ్ స్పాట్ పెట్టేసిన ఇంత పెద్ద మనిషి, అండ్ ఎడిటర్ ఆఫ్ అ న్యూస్ పేపర్, అనవసరంగా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ 1 year టైంలోనే ఆయనకు అక్కడ సీట్ నుంచి దిగివచ్చి ఏంటిది? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు షో ఫర్ ది మైనారిటీస్? యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ ది మైనారిటీస్. షబ్బీర్ అలీ గారు, సీనియర్ మోస్ట్ లీడర్ ఐ థింక్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ స్టేట్, వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ద మైనారిటీ? అజరుద్దీన్, who had contested last time as an MLA candidate, today you have kept him aside, just telling that you will be our next MLC, and you have given 6 MLCs in last 6 months. Did you appoint any minority in that? No, because you know, if you have given an MLC to a minority, you have to give a cabinet berth, which you doesn't want to give. It's very clear. ఓకే. సో బీఆర్ఎస్ సైడే ప్రజలు అంటారా? 100% with BRS. అంటే సెంటిమెంట్ చూసుకొని మీరు No, మాట్లాడుతున్నారు. not sentiment. It's practical. గోపీనాథ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో. See, sentiment is different thing, but right now on field, practically, people have suffered with Hydra. Poor people, you just look into the people's eyes, they are crying like anything. ఎందుకు అంటే కేసీఆర్ పాలనలో ఎప్పుడైనా ఈ సంటి జరగలేదు. ఇక్కడ యోగి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే రోల్ అదా చేస్తున్నారు, జస్ట్ మోదీకు హ్యాపీ చేయడానికి. ఈ హైడ్రాతో మీరు ఎన్ని పాపం పూర్ పీపుల్ నుంచి మీరు ఇల్లు కొట్టేపించిన, అనవసరంగా హైడ్రా పేరు మీద పాపం ఆయనకు ఎంత కష్టం ఇచ్చినా, దే వోంట్ లీవ్ యూ, దేర్ కర్స్ విల్ బి ఆన్ యూ. అండ్ జనాలు ఏమంటున్నారంటే అన్న, కొంతమంది సన్నబియ్యం ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు, తర్వాత ఇప్పుడు మాకు అభివృద్ధి జరుగుతుంది 2 years లో రూలింగ్ లో ఉంది కాబట్టి మేము ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అన్న, వైట్ రేషన్ కార్డ్ తెలంగాణ ప్రభుత్వంలో అప్రాక్సిమేట్లీ యాజ్ పర్ మై నాలెడ్జ్ more than 5 lakh వైట్ రేషన్ కార్డ్ వాజ్ గివెన్. ఓకే. And it's an open statement from our former minister as well. And సన్న బియ్యం అంటే ఒక్కసారి మీరు చూడన్నా, అక్కడ బియ్యం షాప్ మీద పోయి ప్లాస్టిక్ రైస్, public are telling, I have seen many articles in the newspapers that ration shop people are giving plastic rice in rice, and even I can prove it. You just go to any of the ration shop holder, you can see them what exactly is going on retail shop. And whenever you go to the shop, you can just see the rice. ఓకే. మొత్తం పబ్లిక్ అంటున్నారు, ఏం సార్ ఇది, కేసీఆర్ సార్ పాలనలో 6 కిలోలు ఇస్తున్నా, ఇప్పుడు అది కూడా తగ్గించినా అంటున్నారు. యా. మరి సో అన్న అంటే మీరు
మైనార్టీకి సంబంధించి డిక్లరేషన్ ఇది చేశారు కదా, దాని మీద మనం ఫోకస్ చేస్తున్నారు. ఏమి ఇచ్చిన మైనారిటీ డిక్లరేషన్ లో అంటే రీసెంట్ గా ఒక మినిస్టర్ ఉండేసి మేము మినిస్టర్ ఇస్తాము మైనార్టీలకి, సో ఆ విధంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తోటి మాట్లాడతామని చెప్పేసి ఒక మినిస్టర్ చెప్పారు. సమ్ నేమ్ ఐడియా రావట్లేదు. పర్వాలేదు, కానీ ఆ మినిస్టర్ తో నేను ఒకటే సింపుల్ క్వశ్చన్, ఈ రోజు జూబ్లీస్ ఎలక్షన్ చూసుకొని మీరు ఒక తప్పు హామీ ఇస్తున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ థింగ్, టు బి ఆనెస్ట్, ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ ద minorities, just see this declaration what you have given to the minorities. That itself shows, యా this is a minority declaration where you have openly said as 4 crores of budget will be allotted to the minorities. You have spent only 800 crores. Where is the remaining amount? You said that among this first thing what you said, you have even played a pedda role. Imam or Muazzam to kuda మీరు 12,000 10,000 ఇస్తా అన్నారు హొరోరియం. కేసీఆర్ గారు 5,000 ఇస్తే నేను పెంచుకొని 12,000 చేస్తా 10,000 చేస్తా అన్నారు. ఎక్కడున్నారు? యు ఆర్ స్టిల్ ఇట్లా లెక్క పెడితే అన్న అన్న పబ్లిక్ కి, ఇమామ్ और మౌజం కి, ఒక్కొక్క ఇమామ్ కు ఆయన 1,40,000 ఇవ్వాలి, ఒక మౌజం కి 1,20,000 ఇవ్వాలి. బాకీ ఉన్నారు, ఆయన బాకీ హే. బాకీ ఉన్నారు. Okay. జనరల్ పబ్లిక్ 2,500 పర్ లేడీ ఇస్తా అన్నారు కదా, Yeah. దట్ ఈస్ 55,000 బాకీ ఉన్నారు. ఫస్ట్ అది ఇచ్చేయి సార్, మన మైనారిటీస్ కు ఫస్ట్ రెస్పెక్ట్ ఇయ్యి. మీ దగ్గర మా మైనారిటీకి అసలు రెస్పెక్టే లేదు. మీరు చూడండి, ఒక్కసారి కాంగ్రెస్ పాలనలో షబ్బీర్ అలీ ఏం చేశారు, ఒక క్యాబినెట్ ర్యాంక్ లాగా ఒక క్రియేట్ చేసుకుని అడ్వైజర్ టు ద మైనారిటీస్ కు మినిస్ట్రీ లేదు, మైనారిటీ ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు. వాట్ అడ్వైజ్ విల్ షబ్బీర్ అలీ గివ్? ఏం చేస్తారు ఈ మినిస్ట్రీ పేరు మీద? तो भी 2 साल ही हुआ ना, और 3 साल बाकी तो है ना, जब कुछ भी कर. जब 3 कर साल सकते. में, जब 2 साल में देते 3 साल में देते हैं ना, ओके. देने वाला रहता ना 100% देता. अभी भी क्या बोल रहे, केसीआर कुछ भी करा, सब बाकी कर दिया, 7 करोड़ लाख बाकी कर दिया, इसलिए मैं कुछ भी नहीं कर बोल के बोल रहे हैं ना. दिल्ली में जाए तो एक चोर कैसा देखते ऐसा देख रहे मेरे को बोल के, अपने तेलंगाना का. ऐसा है ना, ये रेवंत रेड्डी साहब बाहर बोल रहे 7 करोड़ बाकी. ओ, एज पर रिकॉर्ड 100% जब गवर्नमेंट बनी कांग्रेस की, हम लोग 3 करोड़ बाकी थे. आज 7 करोड़ कर दिए रेवंत रेड्डी. ओके. तो भी उसका बाकी सिर्फ भी 2 साल में डबल बाकी कर दिए. अभी प्रॉपर्टीज बेचने की नौबत आ जा रही उनको. और एक बात बोलता हूँ आपको, इंटीग्रेटेड स्कूल. स्कूल्स तो केटीआर हमारे रेवंत रेड्डी साहब इंटीग्रेटेड स्कूल्स देते बोल रहे हैं. हाँ. वेयर एज तेलंगाना गवर्नमेंट ऑलरेडी बेहतरीन स्कूल्स बना चुकी. एंड आई कम टू अ पॉइंट, कलेक्टर ऑफिस, there are 33 collector office, that too integrated collector office in 33 districts of Telangana, which was given by KCR sir. ఓకే. ఎందుకు అంటే ఫస్ట్ ఒక రంగారెడ్డిలో ఒక కలెక్టర్ ఆఫీస్, స్టేట్ వైజ్ ఒక డిస్ట్రిక్ట్ వైజ్ ఒక కలెక్టర్ ఆఫీస్ 10 డిస్ట్రిక్ట్స్ 10 ఉంది. కానీ 33 డిస్ట్రిక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం పబ్లిక్ కు రాకొని, every district has been given an integrated collector office where they get entire data, entire requirement, whatever a common man needs, it's available at the collector office. ఓకే. ఇప్పుడు ఈయన ఏం ఇంటిగ్రేటెడ్ చేస్తా, స్కూల్ ఇచ్చి ఏం పెద్ద పని చేస్తా అంటున్నారు. ఆల్రెడీ కేసీఆర్ సార్ హ్యావ్ గివెన్ సెవరల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, కాలేజెస్. ఇస్తారని బిలీవ్ చేయొచ్చా? కాంగ్రెస్ Yeah. ఇది ఓన్లీ జూబ్లీ హిల్స్ కోసం ఓన్లీ తప్పు మాటలన్నా. దట్స్ Okay. ఇట్. వన్స్ దే లూజ్ జూబ్లీ హిల్స్, ఎవ్రీథింగ్ దే విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో కాన్ఫిడెన్స్ ఉన్నారా గెలుస్తారు? 100% కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అండ్ వీ విల్ కమ్ బ్యాక్ విత్ దిస్ ఎలక్షన్. అండ్ అగైన్ ఐ టెల్ యూ వన్ థింగ్, ఈ రోజు కూడా पब्लिक के दिल में केसीआर है. ओके. जहां भी हम जाते हैं लोग यही बोलते, अरे साहब केसीआर साहब के जैसा हम सीएम नहीं देखे साहब. अच्छा. गरीबों को लेके चलने वाले, गरीबों की फिक्र करने वाले, 2000 आसरा पेंशन देने वाले केसीआर की किट को खत्म करने वाले रेवंत रेड्डी ओके. हॉस्पिटल में. आज शादी मुबारक कल्याणा लक्ष्मी को 1,116 रुपए देते थे, हाँ. आज बंद कर दिए. शादी वैसे वालों को बच्चे हो गए ना, उनको 1,116 मिले ना, 1 तोला सोना मिला ना, केसीआर किट मिला. ओके. तो जब फुल फायदा रहता था ना 100% केसीआर किट मिलता था बच्चे को, जो है ना अप्रोक्सीमेटली 13 to 14,000 रुपीज का उसके अंदर पूरा किट के अंदर सामान रहता था. तो ये एक माँ के लिए क्या रहता है, एक छोटा सा एक सपोर्ट, एक हैप्पीनेस, वो केसीआर किट. और जो है ना, अब ये रेवंत रेड्डी साहब आने के बाद में शादी मुबारक बंद कर दिए. रेसिडेंशियल स्कूल्स, टेमरिस, ओके. अनीसुल गुरबा देखो ना आप, नामपल्ली, आप जाते जाते एक शूट करो आपके कैमरे से, मैं बोलता हूँ आपको. ओके. नामपल्ली चौरस्ते पे 4,000 गज जमीन 40 करोड़ रुपए देने वाले केसीआर साहब है. अच्छा. वो अनीसुल गुरबा गवर्नमेंट का नहीं था, वो एक इंडिविजुअल 1930s 20s में
एक साहब डोनेट करके बोले ये ऑर्फन्स के लिए है। केसीआर साहब को पता चला, केसीआर साहब बोले अरे ये ऑर्फनेज को डेवलप करना चाहिए, तेलंगाना में बहुत सारे ऐसे, हमको पता भी नहीं होगा, ऐसे ऑर्फन बच्चे होंगे जिसको हम अच्छी से एजुकेशन दे सकते, उसको क्या करे, वो ऑर्फनेज के नाम पे वहाँ पे टेमरिस की ऑफिस बना दिए। क्या जरूरत है वहाँ टेमरिस की ऑफिस, ऑलरेडी पहले से थी केसीआर गवर्नमेंट में। तो इनको मतलब क्या है, माइनॉरिटीज को कैसा आहिस्ता 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 दूर करना, खत्म करना, यही इनका प्रोग्राम है, बाकी कुछ भी नहीं है। ఓకే అన్న, ఫైనల్లీ నవంబర్ 14 సెలబ్రేషన్స్ ఆ జాऊ मैं 100% రంగంలో రంగం గులాబీ రంగం కనిపిస్తాను ఇక్కడ నువ్వు చూసుకుంటే. సో కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు. 100% కాన్ఫిడెన్స్. I will surely welcome you, invite you, యా అన్న, and again we'll speak on the camera after 14th. యా అన్న. Thank you so much. నవీన్ యాదవ్ ఏం భయపడట్లేదు కదా నిన్న వార్నింగ్ అన్న ఒక పని చేద్దాం, వార్నింగ్ సి అన్న, వార్నింగ్ ఎవరికి ఇస్తా, అన్న? ఎందుకు ఇస్తా, మీరు ఇఫ్ యు హ్యావ్ ద బిలీవ్ దట్ యూ కెన్ డూ సంథింగ్, యూ విల్ డూ ఇట్, యూ విల్ ప్రూవ్ ఇట్. ఓకే, దానికి భయం పెట్టేది అవసరం ఏంటి, దానికి మీ లీడర్ వస్తే గల్లీ నుంచి బయట రాదు ఇది అది అంటే, యు ఆర్ నాట్ ఓన్లీ టార్గెటింగ్ బీఆర్ఎస్, యు ఆర్ షోయింగ్ యువర్ ప్రొఫైల్ టు ద పీపుల్ దట్ ఐఎమ్ అ గుండా, సింపుల్. ఓకే. That's అండ్ వాళ్ళ ఫాదర్ మీద కూడా బైండ్ ఓవర్ కూడా. Yeah, that's old cases are there. He has been bound over by the police. That's another thing. But being a candidate in the election, Yeah. you have to be soft. You have to be very calm. There is nothing to come out like with frustration. You can't do anything. ఓకే. Yeah. See our candidate, పాపం సునీత మేడం, పాపం ఆయన బిడ్డ మీద కేసెస్ పెడుతున్నారు, నా ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. ఎంత ఇట్స్ రియలీ దరిద్రం అన్న వర్డ్ కూడా తక్కువ ఉంటుంది దానికి. ఒక అమ్మాయి కోసం, మదర్ కోసం ఒక పిల్ల పోయి ప్రచారం చేస్తే వాళ్ళ మీద కేసెస్ ఫ్రేమ్ చేస్తే, వాట్ గవర్నమెంట్ ఆర్ దే రన్నింగ్? ఓకే, ఇట్స్ వెరీ రాంగ్. సో అన్న చూద్దాం, 14th రోజు మాట్లాడదాం. ఆయన Definitely మధ్యలో అన్న. కూడా మీరు ప్రచారం వెళ్ళేటప్పుడు చెప్పండి ఎప్పుడన్నా. Sure సో అన్న, మీకన్నా definite. ముందు నేను జనాలని అడిగే ప్రయత్నం చేస్తాను. Definite. మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాకి వచ్చే. Yeah, from tomorrow I'll give you a call tomorrow. Right? It's a bit raining today, but in spite of that, we are having our prachar in the evening. And tomorrow I'll call you. Just come down. You meet the people. You yourself can know what is in people's mind, what is in people's heart. Yeah. KCR, and KCR. అండ్ ఫైనల్లీ అన్న, కేసీఆర్ కబాత్ అన్న అంటే ప్రజల దగ్గరికి KCR की जरूरत नहीं है ना प्रजा में आने के लिए. उसका brand ఎందుకు అంటే नाम. सी KCR साहब जितना भी काम करे ना, आज प्रजा में वो है. ఓకే, अरे तो फिर अब KCR साहब आने की जरूरत नहीं है, लेकिन पब्लिक की ख्वाहिश है तो KCR साहब भी बराबर आते. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, Thank థ్యాంక్ యూ you, సో thank you, మచ్. సో ఇది ఆజమాలి గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ జూబ్లీస్ లో గెలుపు ఎవరిది అనుకుంటున్నారు? నిజంగా కేసీఆర్ వీరు చెప్పినట్టు పనులు చేశారని అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.